హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి అలా చూస్తున్నారు? అంటే మా ఇంటి మహాలక్ష్మి వచ్చిందని ఉండిపోతావా నువ్వు? నేను ఉండిపోవడానికి రాలా అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళేసరికి అందరూ ఎవరి కాళ్ళు పడి అలా పడి ఉంటారు. ఏంటిది పెద్ది? అసలు వాడికి జ్వరంగా ఉంది, ఇంత ఇంటెన్సెంట్గా ఉందేంటి ఇల్లు? అసలు ఇది కరెక్టేనా పెద్ది అంటే అన్నయ్య అన్న అన్న అంటూ మన కేశవ కూడా వస్తాడు. అందరూ అలా చూస్తూ ఉంటారు. పెద్ది వీడికి ఇలా ఉంటే అసలు బాగుంటుందా అని అనేసరికి, వదిన వచ్చావా? ఒరే నీకు జ్వరం ఎలా ఉందిరా అంటే, వదిన పర్వాలేదు, అస్తమాను జ్వరం వస్తుందేంట్రా నీకు అని చెప్పేసి అనేసరికి, ఈ లోపల మేము వెనకాల కూర్చుంటాం, మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి అని చెప్పేసి అనేసరికి గబగబా మన చక్రి పెద్ది కేశవ ముగ్గురు కూడా సర్దేస్తారు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచుతారు. మన మహాలక్ష్మి ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి చక్రిని మన పెద్ది అనుకుంటూ దేవుడికి ప్రార్థిస్తారు. ఇంకా లోపలికి వచ్చేసరికి, ఏంటండి ఇలా వచ్చారు అని అనేసరికి, పెద్ది నీ టీ తాగి చానాళ్ళు అయింది పెద్ది, అసలు అక్కడ కూడా హాస్టల్లో కూడా బాగుండట్లేదు పెద్ది అంటే, అమ్మ ఇప్పుడే పెడతానమ్మా అని అనేసరికి, ఏమండి ఆఫీస్లో కూడా బాగోదా? ఆఫీస్లో అంతా మిషనే కదా, ఎవరు అంతలా చేసి పెట్టరు, డికాషన్ ఉంటుంది, పాలు ఉంటాయి అని అనేసరికి, సరే సరే అమ్మ ఉండమ్మా నేను తీసుకొస్తానని చెప్తాడు. ఈ లోపల, ఏమండి మీరు వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటే, అసలు చక్రి మాటలకి అసలు మన మహాలక్ష్మి సమాధానమే ఇవ్వదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడదు. వదిన నువ్వు వచ్చావు, నాకు అదే సంతోషంగా ఉంది వదిన అంటూ కన్నా చాలా ఇదిగా ఉంటాడు. ఒరే అస్తమాన మాట అలా అంటావు ఎందుకురా, నేను రానా, నీకోసం నేను వచ్చాను కదా అంటే, వదిన అది కాదు వదిన, నువ్వు వెళ్ళిపోయావు కదా రావేమో అని అనుకున్నాను వదిన, అయినా నీకు ప్రాబ్లం అయితే చక్రి అన్నయ్యని బయటికి గెంటేద్దాం వదిన, కారులోనే ఎక్కడొక్కడ పడుకుంటాడు వదిన అని అనేసరికి, ఒరే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు అని అనేసరికి, ఒరే కేశవ చూడు ఎలా మాట్లాడుతున్నాడు వాడు అని అంటే, ఈ లోపల అమ్మ మహాలక్ష్మి రా అమ్మ ఎంత బాగుందో పెద్ది, సూపర్గా ఉంది పెద్ది టీ అని అంటూ, ఈ లోపల టిఫిన్ అమ్మ టిఫిన్ వేసిస్తానమ్మా, దోశ వేసిస్తానమ్మా అని చెప్పి దోశ వేసిస్తాడు. అన్నయ్య నాకు అదే, ఒరే నీకు ఇప్పుడు వద్దురా, నీకు జ్వరంగా ఉందిగా అరగదు, ఇడ్లీ తిను అనేసరికి, మన మహాలక్ష్మి తినిపిస్తుంది, తినరా కన్నా అంటూ తినిపిస్తుంది. వదిన నువ్వు అమ్మ చూసావా, ఇప్పుడు వరకు ఒక ముద్ద కూడా అన్నం తినలేదమ్మా, నీ వల్లే తింటున్నాడు, చూసావా నువ్వు వచ్చేసరికి ఎలా అయిపోయాడు, అయినా పెద్ద నాకు మాట చెప్పొచ్చు కదా, లేదమ్మా దీనికోసం రమ్మని అనే బాధ ఎందుకులే అని వదిలేశానమ్మా నేను, అలా కాదు పెద్ది, వాడు ఫోన్ చేసే వరకు కూడా వాడికి జ్వరం అనే విషయం తెలియట్లేదు, అయినా వీడికి అస్తమాను జ్వరం ఏంటి పెద్ది అని అంటుంది. ఈ లోపల, సరే పెద్ది నేను వెళ్ళొస్తాను అని అనేసరికి బయటికి వెళ్తుంటే, ఏమండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటే, ఈ లోపల వదిన నేను గుడికి వెళ్దాలని ఉంది వదిన, వస్తాను నేను కూడా వస్తాను వదిన అంటే, వరే నువ్వు స్నానం చేయలేదు కదా స్నానం చేసేస్తాను వదిన అని చెప్పేసి అంటే, మీ ఇద్దరిని నేను గుడికి తీసుకెళ్తాను అంటే, మమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళక్కర్లేదు పెద్ది, మేమే వెళ్తాం అని చెప్పేసి కన్నాని మహాలక్ష్మి ఇద్దరు గుడికి వెళ్తాడు. ఈ లోపల అలా చూసిన మన చక్రి వెళ్ళిపోతాడు, వాళ్ళతో పాటే వెళ్ళిపోతాడు. చూసావా అన్న వీడేదో మన మీదకే తెచ్చేటట్టున్నాడు అని అంటుంది. ఈ లోపల అలా మాట్లాడుకుంటూ కన్నాని మహాలక్ష్మి వెళ్తూ ఉంటారు. ఇదేంట్రా కన్నా, ఈ అమ్మాయి వెళ్ళిపోయిందన్నారు కదా, ఈ అమ్మాయి చక్రి భార్యే కదూ, వెళ్ళిపోయిందన్నారు కదా, ఏం కాదు, అవును మర్చిపోయిన మీ ఆయన మీరు ఇలా బయటికి వెళ్ళగానే పక్కింటి ఆవిడతో తిరుగుతున్నారంటగా, అవునా నిజం, ఆడి సంగతి మీ ఇంట్లో పనులు మీరు చూసుకోండి అని చెప్పేసి అని ఈ లోపల ఇంకొకళ్ళు కూడా అంటారు, అరే ఈ అమ్మాయి చక్రి భార్య కదూ, అప్పుడే వచ్చేసిందా, మొన్న వెళ్ళిపోయిందన్నారు కదరా అని అంటూ అందరూ హేళన చేస్తూ ఉంటారు. ఒరే నా వల్లే కదా మీరందరూ హేళన పడుతున్నారు అంటూ మన మహాలక్ష్మి బాధపడుతుంది. ఇంకా గుడికి వెళ్ళి ప్రశాంతంగా ఇద్దరు దండం పెట్టుకుని వస్తారు. ఇంక ఇద్దరు అందరూ అలాగే అడిగేసరికి బాధపడుతూ ఈ గుడికి వెళ్ళి దండం పెట్టుకొస్తారు. ఏవండి నా మీద కోపం పోవాలంటే మీకు ఏం చేయాలో చెప్పండి అంటూ మన చక్రి వస్తాడు. కోపం పోవాలా, అయితే మీరు హారతి కర్పూరం పెట్టుకుని హారతి ఇవ్వండి అని అంటుంది. అయినా సరే ఇవ్వలేడు, కాలుతుందని చెప్పేసి పడేస్తాడు. ఇదేనా మీది, అందుకనే మీతో మాట్లాడాలని అనిపించట్లేదు, అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, నన్నే వెళ్ళిపోమంటారు, అన్నయ్య వెళ్తావా లేదా అన్నయ్య అని అంటూ ఉంటాడు. ఇంకా వెళ్ళిపోతాడు చక్రి. ఇద్దరు కూర్చుని ప్రసాదం తింటూ ఉంటారు. వదిన మీరు ఉంటారంటే చెప్పండి వదిన, అన్నయ్యని బయటికి పంపేస్తాను అని అంటూ ఉంటాడు. ఒరే
బయటికి వెళ్ళమనడానికి నేను ఎవరినిరా? మీరందరూ అన్నదమ్ములు, మీరందరూ కలిసి ఉండాలి. ఉత్తినే చక్రిని అలా అంటున్నాను అంతే అంటూ ఈ లోపల మన గాయత్రి వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చేసరికి ఏంటి నువ్వేనా? వెళ్ళిపోయావనుకున్నాను, వచ్చావా మళ్ళీ? అదేంటి వెళ్ళిపో, అదొక దయ్యాల కొంప, మగ సన్నాసులు ఉండే ఇల్లు, అర్థమవుతుందా? వెళ్ళిపోయి హాయిగా ఉండు. అయినా నా గాయత్రి జీవితం బాగుండాలని గుడికి వచ్చాను. 1000 కాలాల పాటు నా కూతురు జీవితం బాగుండాలని వచ్చాను. ఆ ఇంటి గురించి నాకు బాగా తెలుసు. అయినా అసలు మీ గురించి కూడా నాకు బాగా తెలుసు కదా. మీరు కంగారు పడకండి అని చెప్పేసి మన మహాలక్ష్మి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వదిన, వీళ్ళు అలాగే అంటారు వదిన అని అంటూ మన కన్నా చెప్తాడు. కాదురా, నా వల్ల మీరు చాలా మాటలు పడుతున్నారు అని అంటూ ఉంటాడు. ఈ లోపల ఆఫీస్ టైం అయిపోతుందని వచ్చేసరికి ఆఫీస్లో మహా, ఏంటి 10:30కి అయితే 11:30కి వస్తావా ఆఫీస్కి? అది కాదు సార్ అని అంటే, ఈ లోపల నీ టేబుల్ మీద ఉన్న రావాలి కదా, అయినా ఎందుకు ఆ అమ్మాయిని అలా తిడుతున్నావు అంటూ మేనేజర్ వస్తాడు. లక్కీని ఎందుకు అలా తిడుతున్నావు? అందుకే నేను రోజు లక్కీ అలా ఉంటుంది. లేదు, తనేమీ తిట్టలేదు అంటే తను అలాగే ఉంటాడు, అర్థమవుతుందా అని అనేసరికి, నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో లక్కీ అని చెప్తాడు. కానీ ఆలోచిస్తూ ఉంటుంది మన మహాలక్ష్మి, అసలు ఇంటికి వెళ్ళాలా, నా వల్లే కదా వీళ్ళు అనుకుంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి కేశవాని మన శైలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.